అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వర్క్ చేస్తారన్నమాట. మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎఫ్ఏడా సంస్థ దగ్గర నుంచి మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. ఇది తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు. సార్ వెటనరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వాళ్ళకి ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ ఉన్నాయి, మరియు మీకు అన్ని క్లియర్గా చెప్పారు. అలాగే మనకి బాలునాయక్ గారు కూడా FSSAI స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేరే చెప్తా ఉన్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా ఎగ్ ఉపయోగించాలి, మన పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అందరికీ చెప్పాం. బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు. వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాం? వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూ అదానికి చెప్పేయడానికి. ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఈవెన్ వెంకటేశ్వర యాజరీస్ ఉన్నది సాఫ్ నగర్ దగ్గరే, అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి తెలంగాణలో ఈవెన్ మనకి ఎగ్ ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ తయారు చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఏం కాకుండా ఒక స్పూన్ 2 స్పూన్లు మరి వేసుకొని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకుని ఆమ్లెట్లా వేసుకుంటారు, తీసుకుంటారు. వాళ్ళు ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అదే ఇంక ఫర్దర్గా కండిషన్స్ ఏమిటి, ఈ ఎగ్ పౌడర్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మా కంపెనీ ఎక్కడ లైసెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా CFTRI ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఇస్తారన్నమాట, ఏ టెస్ట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి ఎగ్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు అనమాట. ఈవెన్ ఫ్రెష్ ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఈవెన్ డే ఓల్డ్ చిక్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే కూడా మా ఇక్కడ సంస్థలు ఇలాంటి ప్లాన్స్ అన్ని కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ MOFA వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సబ్సిడీస్ వస్తాయన్నమాట. ఆ సబ్సిడీస్ అవి తీసుకుని ప్రాపర్ లైసెన్సింగ్ తీసుకుని అప్పుడే వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ లోకల్గా కూడా సేల్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనకి ఫ్రెష్గా కావాలంటే మనం చికెన్ షాప్కి తీసుకుంటాం, బట్ వేరే మీకు ప్రాసెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది మా ఎఫ్ఏడా సంస్థ యొక్క మాకేంటంటే ఈ ఎఫ్ఏడా సంస్థలో ఒక 700 ప్రోడక్ట్స్ అగ్రికల్చర్, పౌల్ట్రీ, మీట్, బఫ్లో మీట్ అన్ని కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ 700 ప్రోడక్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ అక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లో వేరే వేరే బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరైన్ కూడా కంపెనీ అంటే మెరైన్ అనమాట. అది ఈ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎఫ్ఏడా సంస్థలోనే కవర్ అవుతుంది అనమాట.